నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాటి నుంచి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా రాయలసీమ జిల్లాలో అనేక ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. శుక్రవారం వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాలో వానలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇవాళ మాన్యం, అల్లూరు జిల్లాలో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. ఇవాళ రేపు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇవాళ రేపు 12 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. నిన్న హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ బ్రహ్మ. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో అయితే రానున్న 3 రోజుల పాటు కూడా ఇటు తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురనున్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా మనకి చెప్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ వాతావరణానికి సంబంధించినంత వరకు కూడా చూసుకున్నట్టయితే కనుక ఈ ఉత్తర తమిళనాడుకు ఆనుకొని నైరుతి బంగాళాఖాతం ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వ్యాపించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీని పర్యవసానంగా చూసుకున్నట్టయితే రానున్న 3 రోజుల పాటు ఈ రోజు రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అదేవిధంగా ఎల్లుండి మోస్తరు వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే దీంతో చూసుకున్నట్టు పూర్తి స్థాయిలో ఇటు కోస్తా రాయలసీమలో అనేక ప్రాంతాల్లో అయితే వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే కొన్ని చోట్ల కూడా మోస్తరు నుంచి అతి మోస్తరు వర్షాలు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం అంతా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతం చూసుకున్నట్టు ఇటు పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టు ఈ రోజు రేపు కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక రేపు ఎల్లుండి నుంచి అయితే కనుక కొద్దిగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో వర్షాలు ఎక్కడెక్కడైతే పడుతున్నాయో అక్కడంతా కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ ప్రాంతాలను చూసుకున్నట్టయితే కనుక హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వర్షంతో తడిసి ముద్దవుతున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో అయితే కనుక ఇటు హైదరాబాద్ ప్రాంతం కూడా పెద్ద ఎత్తున వర్షం ఉంది. అదేవిధంగా ఇక నిన్న ఒక్కరోజు కూడా చూసుకున్నది 15 సెంటీమీటర్ల మేర వర్షం, అదేవిధంగా జూబ్లీ ప్రాంతంలో చూసుకుంటే 12 సెంటీమీటర్ల వర్షం కూడా కురిసినట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ రోడ్లపై కూడా నీరు నిలిచే అవకాశం ఉంటుంది. వాగులు, వంకలు కూడా పొంగిపోయే అవకాశం ఉన్న నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అవసరం అయితే తప్ప మిగతా సమయంలో బయటకు రాకుండా ఉంటే మంచిది అంటూ కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ ఉపరితల ఆవర్తనం అయితే బలపడడంతో అయితే కనుక తమిళనాడు, ఉత్తర ప్రాంత జిల్లాలకైతే నైరుతి దిశగా కూడా ఇది ప్రయాణం చేస్తూ కూడా ఉంది పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో ఇటు
వర్ష తీవ్రత అయితే మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ వాతావరణం వర్షం పడే సమయంలో చూసుకున్నట్టు కనుక పిడుగులు కూడా పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీంతో పాటు ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతం సంబంధించి ఇటు అల్లూరు జిల్లా, అదేవిధంగా పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు కూడా పెద్ద ఎత్తున పొంగిపొర్లే అవకాశం ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు కూడా వాగులు వంకలు దాటే సమయం కూడా పెద్ద జాగ్రత్తలు వహించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇటు నెల్లూరు ప్రాంతం వరకు చూసుకున్నట్టయితే కనుక 73 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో అయితే కనుక అక్కడ భారీ వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. చిత్తూరు జిల్లా కావచ్చు, అదేవిధంగా నెల్లూరు, కాకినాడ జిల్లాలో కూడా సుమారు 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షం కూడా నమోదైన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇదే పరిస్థితి కనుక ఈ రోజు రేపు కొనసాగినట్టయితే కనుక ఇటు అన్ని జిల్లాల్లో కూడా పెద్ద కాలువలు అయితే పొంగిపొర్లే అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ పిడుగులు పడే సమయంలో అయితే బహిరంగ ప్రదేశాల్లో చెట్ల కింద కూడా తలదాచుకోవద్దు అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. అదేవిధంగా ఈదురుగాలుల తీవ్రత అయితే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే హోర్డింగ్లు కావచ్చు, పెద్ద చెట్లు, అదేవిధంగా శిథిలావస్థలో ఉన్నటువంటి గోడలు, భవనాలకు అయితే కూడా ఎవరు కూడా నిల్చోకుండా జాగ్రత్తలు వహించాలని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. క్యూములో నింబాస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు వాన దంచుకొట్టింది. వర్షం దాటికి రహదారులన్నీ చెరువులతో తలపించాయి. పాఠశాలలు, కాలేజీలు, వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనాలన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లకు వెళ్లడానికి నానా ఇబ్బందులు పడ్డారు.